పోతే ఆరోగ్యం బాగలేదు అంటే బాగోదని మిమ్మల్ని నవ్వించిన. నా పేరు తిరుమలరావు సార్, నేను ఉండేది గుంటూరు. ఈ యొక్క సిస్టంలోకి రాకముందు బారం రెస్టారెంట్లో క్యాసరీగా పనిచేసేవాడిని. పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు బాగా కష్టపడితే బాగా డబ్బులు సంపాదించి తిరుమలరావు అని చెప్పేవాళ్ళు. నాకు చదువు పెద్దగా లేదు కాబట్టి బార్లో గ్లాసులు కడగడానికి బతుకు తెరువుకి 2002లో గుంటూరు వెళ్ళా. కష్టపడి చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తూ గ్లాసులు కడిగే కాడి నుంచి క్యాసీర్ అయ్యా. నెలకు 30 నుంచి 40 వేలు వచ్చాయి నాకు. సరిపోతుందా? 2 ఆడపిల్లలు సరిపోతాయి మేడం. లాక్డౌన్ వచ్చిందా లేదా? లాక్డౌన్ అందరికి వచ్చిందా నాకేనా? లాక్డౌన్ వచ్చిన తర్వాత ఒకసారిగా బార్లని క్లోజ్ చేశారు. ఆదాయం 0. లాక్డౌన్ 1 6 నెలలు క్లోజ్. లాక్డౌన్ 2 21 6 నెలలు క్లోజ్ కాదు, కానీ హాఫ్ డే షాప్ ఉంది, హాఫ్ డే ఖాళీ ఉంది, పూర్తిగా క్లోజ్. ఆదాయం ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాలు కష్టపడి 30-40 వేలు సంపాదిస్తే లాక్డౌన్లో బతకలేకపోయాం. ఫ్యూచర్లో ఏదైనా జరిగితే పరిస్థితి ఏందని నేను మా మేడం ఇంట్లో కూర్చొని కొంచెం ఆలోచన మార్చాం. ఏమైనా సరే డబ్బు సంపాదించాలి, చాలా బాగా డబ్బు సంపాదించాలి. 30-40 వేలు సంపాదిస్తేనే నాకు ఇల్లు గడవలేదు, ఖాళీ కూర్చుంటే రేపు పరిస్థితి ఇలా కాదని డబ్బు సంపాదించాలని ఆలోచనలో ఉన్నప్పుడు నా వల్ల కాదు. ఎందుకంటే బాగా డబ్బు సంపాదించాలి, బాగా కష్టపడాలని రోజుకు 15 గంటలు డ్యూటీ చేసేవాడిని. ప్లీజ్ కొంచెం కూర్చోండి సార్. ఇది రీల్ కాదు సార్, రీల్ వేరే, రియల్ వేరే. సార్ రీల్ కాదు, రియల్. ఓకేనా? అలాంటి టైంలో నాకు డ్యూటీ ఖాళీ లేదు కాబట్టి మా మేడం నేను ఏదన్నా సంపాదిస్తానండి, ఖర్చులకి చేదోడు వాదోడుగా ఒక 10 వేలు వస్తే వేరేళ్ళకి సన్నీలాగా నీ ఆదాయం నా ఆదాయం తోడుద్దామని గుంటూరులో డీమార్ట్ కొత్తగా ఓపెన్ చేస్తుంటే తీసుకెళ్ళాం. కానీ డీమార్ట్ వాళ్ళు తీసుకోవాలి. కారణం మా మేడం చదువు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. పిల్లలుంటే తీసుకోమని చెప్పారు. పిల్లలుంటే డ్యూటీ టైంకి సరిగా రారని తీసుకోలేదు. ఏం చేయాలో అర్థం కాని టైంలో ఈ యొక్క వెస్టేజ్ సిస్టాన్ని మా సొంత బామధ్య ఇక్కడ లోకల్ సారు మా మిస్సెస్ వాళ్ళు సొంత అన్నాయి నాకు చెప్పాడు, బాగా నీకు డబ్బు సంపాదించే మంచి ఆపర్చునిటీ ఉంది, దీని గురించి తెలుసుకో అంటే నేను వెళ్ళా. నాకు టైం లేదు, నాకు చెప్పొద్దన్నా. 8 నెలల తర్వాత మా మేడం అని ఇద్దరు ఇంటికి వచ్చి, మా ఇంటి నుంచి గుంటూరు వచ్చి మీటింగ్ తీసుకెళ్ళాను. మా మేడం అని సేమ్ ఇలాగే మీటింగ్కి వెళ్ళింది. మా మేడం వెళ్ళిన తర్వాత మా మేడం నచ్చింది, బాగుందండి, మన పరిస్థితి చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, డబ్బు సంపాదించుకోవచ్చు చేసుకుంటాను మా మేడం అనింది. కానీ నేను మీటింగ్ రాలేదు కాబట్టి నాకు తెలియదా. ఇప్పుడు మీరు మీటింగ్ అందరికి వచ్చారు, మీకు అర్థమైంది. మీరు మీటింగ్ రావాలని చెప్తే ఏమంటారు ఈ లక్షలు ఎన్ని అబద్ధాలు అంటారు, తెలియక వాళ్ళకి. అట్లా నేను నమ్మలేదు. కానీ మా మేడం పట్టుకునింది. ఐడి నాదే. స్టార్ట్ చేసాం. ఫస్ట్ నెల 67 రూపాయలు వచ్చినాయి. ఎంత? ఇది చెప్పేంత స్టోరీ 2021 చివరిలో స్టోరీ, 4 సంవత్సరాల క్రితం స్టోరీ. 67 రూపాయలు వచ్చినాయి. మా మేడం వెళ్ళి అందరూ చెప్తే 67 రూపాయల నీ ఆటో ఛార్జీ కూడా రాలేదమ్మా అని ఎగ్జామ్ చేశారు. కానీ మా మేడం మీలాగా మీటింగ్కి వచ్చింది కాబట్టి విని ఈ 67 రూపాయలని 67 వేలు చేయాలని గట్టిగా అనుకునింది. ఆ రోజు నాకు తెలియదు. స్టార్ట్ చేశాం. జనాలు చెప్తే డబ్బులు వస్తాయి. ఎసార్నో మీరు విన్నారు, బాగుంది, ఇది పోయి జనాలు చెప్తే డబ్బులు వస్తాయి. జనాలు వినకుండా మనకి ఎదుర్కొచ్చి వెళ్ళేస్తాం, ఇది అబద్ధాలు, నువ్వు మోసపోతావు, చేయబాకని. కానీ మా మేడం మీటింగ్కి వెళ్ళింది కాబట్టి గట్టిగా పట్టుకునింది. జనాలు చెప్పడం స్టార్ట్ చేస్తాం. 4, 5, 50 మంది, 100 మంది, 1000 మంది, 2000 మంది, 3000 మంది, ఇట్లాగా ఈ 4 సంవత్సరాలు నా టీం 4000 మంది అయ్యారు. ఎంత? 4000 మంది. నేను చెప్పింది ఒక 2-3కి ఆ పెద్ద టీం అయింది. స్టార్టింగ్ 67 రూపాయలు వచ్చినాయి. ఆ తర్వాత 500, 1000, 2000, 5000 ఇట్లా వస్తున్న టైంలో మా మేడం నన్ను కూడా మీటింగ్ తీసుకెళ్ళింది. మీటింగ్ నేను ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్కి వెళ్ళా. ఈరోజు ఇంత పెద్ద పేరు వచ్చిందన్నా, ఈ స్థాయి వచ్చిందన్నా, ఇంత చెక్కు వచ్చిందన్నా, దానికి కర్త కర్మ క్రియ మా మెంటర్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు. ఒకసారి గట్టిగా క్లాస్ అందరూ. అలాంటి గొప్ప వ్యక్తి మీటింగ్కి వెళ్ళిన తర్వాత సార్ మాటలు విని నేను బాగా కనెక్ట్ అయ్యా. కష్టపడితే డబ్బు ఉంది, ఎవరిని మోసం చేయట్లేదు, మనం మోసపోవట్లేదని గట్టిగా పట్టుకోవడం స్టార్ట్ చేశాం. కానీ అప్పుడు నాకు ఇన్కమ్ లేదు వెస్టేజ్లో. నా డ్యూటీ 30-40 వేలు మానేస్తే ఏమన్నా అవుతుందని భయం వేసి మానేయలేక డ్యూటీ చేసుకుంటే నేను మా మేడం ఇద్దరు స్టార్ట్ చేసాం. 5000 కాస్త 7000, 9000, 10,000 వచ్చేదాకా జాబ్ చేస్తూ వెస్టేజ్ చేశాం. కానీ ఈలోపు మీటింగ్కి వస్తే అందరూ 70,000, 80,000, 1,00,000, 2,00,000, 3,00,000 అంటున్నారు. ఇంటికి పోతే నిద్ర వచ్చుద్దా? ఇంటికి పోతే నిద్ర వచ్చేది కాదు. నేనేమో 30-40,000 లేదు లక్షలు అంటారని చెప్పి ఒక మీటింగ్లో ఎంఎస్ఆర్ గురువు గారి సపోర్ట్ ద్వారా ఎంఎస్ఆర్ గురువు ఒక మాట చెప్పాడు, తిరుమలరావు సార్ నువ్వు బాగా కష్టపడతావు, అక్కడ చేసే టయాన్ని ఇక్కడ చేస్తే
ఓకేనా? అంత 400 డబ్బులు వస్తాయి. నా మాట వినని భుజం మీద చేసి గురుగారు తట్టంగానే 2022 ఫిబ్రవరి 1వ తారీఖున డ్యూటీ మానేశా. 30 నుంచి 40 వచ్చే డ్యూటీ ఇక్కడ 10,000 రాగానే మానేసిన ఊరుకుంటామా మేడం? ఏం సార్ ఊరుకుంటారా? గట్టిగా పనిచేస్తారా? అక్కడి నుంచి వెస్టేజ్ని గట్టిగా ఏమైనా సరే లక్ష్య పట్టాలి, నా భార్య నా పిల్లలకి మంచిగా డబ్బు సంపాదించాలని కసిగా పట్టుకుంటే 10,000 కాస్త 14,000 అయింది, 17,000 అయింది, 21 అయింది, 25 అయింది, 28 అయింది, 36, 45, 50, 55, 60, 65, 69, 71, 72, 75, 85 దాకా సాఫీగా పోయింది. అక్కడి నుంచి 80 తర్వాత చెక్కు పెరగలేదు. కానీ గురువు గారిని అడిగా, సార్ చెక్కు పెరగట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, అందరూ లక్ష అంటున్నారు, నాకు లక్ష రావట్లేదు అంటే గురువు గారు ఒక మాట చెప్పాడు, తిరుమలరావు సార్ దీంట్లో ఒక ఎథిక్స్ విలువలు సిస్టమ్ ఉన్నాయి. తుఫానుకు తల వంచని పెను వృక్షం కుప్పగొలితే తల వంచిన గడ్డి పొరక తుఫానంతో హ్యాపీగా లేచి నిలబడింది. ఎప్పుడైతే నువ్వు వెస్టేజ్ సిస్టానికి తల వంచి నీ నడక, నీ నడవడిక, పద్ధతి, ప్రవర్తన, మాట తీరు, అప్లైని గౌరవించి, లైఫ్లని ప్రేమించి, సిస్టానికి అనుకూలంగా పనిచేస్తే నీకు లక్ష వస్తే అన్నాడు. అప్పుడు నాలో లేని నింపుకొని వన్నై పెంచుకుంటూ అందరినీ గట్టిగా సపోర్ట్ తీసుకుంటూ లక్ష అనే నామస్మరణతో పనిచేస్తే 85 కాస్త 91, 92, 1,05, 1,06, 1,07, 1,17, 1,19, 1,47, 1,49, 1,57, 1,59, 1,61, 1,72, 2,19,000 ఈ నెలలో వచ్చింది. 2,64,375 రూపాయలు. బాగుందా? నమ్మచ్చా? తెలియని వాళ్ళు నమ్మరు, మీరేం పట్టించుకోవద్దు. ఇప్పుడు కూడా మా సొంత తమ్ముడు రోజు బాధపడతాను. నేను ఇంటికి వెళ్ళి రా అని మా ఆవిడ నేను ఎంఎస్ఆర్ గురువు గారు కూడా తీసుకెళ్ళా. లాస్ట్కి వ్యాపారం పెట్టి 10 లక్షలు అప్పయింది, వేరే వ్యాపారం పెట్టాడు, లాస్ అయింది. లాస్ట్కి ఇప్పుడు 10-15 వేలు కూడా సంపాదించలేక ఇంటికాడ కూర్చున్నాడు. కానీ మా సొంత తమ్ముడు అలా రోజు బాధేస్తుంది. కానీ ఇక్కడ సుమారుగా నా టీం చాలా మంది ఉన్నారు, 300 మంది. ఇప్పుడు దాకా చాలా మంది మాట్లాడగా వీళ్ళందరూ నా టీం హౌస్ వైఫ్లు, లేడీస్ 100, 200, 500 కావాలన్నా వాళ్ళ భర్తను అడిగేవాళ్ళు. వెస్టేజ్లోకి వచ్చి 50, 60, 70, 80 తీసుకుంటే మా సొంత తమ్ముడు రాలా. బాధేస్తుందా? కానీ మీరు కూడా ఏం పట్టించుకోవద్దు. వాళ్ళు ఎవరో రాలేదని చెప్పి మీరు వాళ్ళ మాటలు విని ఆగితే నా పరిస్థితి 30-40 వేలు. నేను ఆగకుండా గట్టిగా పట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చా. 4 సంవత్సరాల్లో 36 లక్షలు. 36 లక్షలు రేటా కదా? చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ దయచేసి వెస్టేజ్లో డబ్బు చాలా ఉంది, కానీ మీ దగ్గర కష్టపడే మనస్తత్వం ఉండాలి. కష్టపడకుండా ఎవరైనా వస్తే డబ్బులు ఎక్కడా రావు. కాబట్టి కష్టపడే మనస్తత్వం ఉండి దీన్ని గట్టిగా పట్టుకుంటే మాకంటే ముందుకు వెళ్ళచ్చు. మీరు ఇంకా నాకు చదువు తక్కువ, మాట్లాడడం కూడా చాలా తక్కువ. నేను బాగా చాలా వేరే విధంగా మాట్లాడడం నేర్చుకుని మార్చుకొని ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకా చెక్కొచ్చింది. దీనికి అందరూ అర్హులే. దయచేసి మీ యొక్క ప్రొఫెషన్ చాలా గొప్పది కావచ్చు, ఓకే, ఇక్కడ దాకా వచ్చారు, గట్టిగా పట్టుకోండి. మీ ద్వారా కొంతమందికి ఈ యొక్క ఆపర్చునిటీని కల్పించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. డిసెంబర్ కల్లా 4 లక్షలు తీసుకుంటాను, నెలకి గ్యారెంటీగా వస్తాయి 4 లక్షలు. డేటా కదా, అలాంటి గొప్ప అవకాశం అందరికీ ఉంది. ఈరోజు వీళ్ళందరూ ఎంఎస్ఆర్ గురువు గారు మాటలు విని గురువుగారు రాబోతున్నారు. అందరికీ ఆకలి అవుద్ది, కానీ 1 గంట లేట్ అయితే ఏమీ అవుతా ఏమీ కాదు. గురువుగారు చెప్పేవాడు, ఒకరోజు ఒక పూటకి ఆకలి చంపుకోకుండా గాలి తిరగట్లేదు, చెమట పోస్తుంది, చనిపోతుందంటే చరిత్రలో గెలుస్తావా? చంద్రబాబు నాయుడు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తులే ఎండకి వారికి ఎలక్షన్లో ప్రచారం చేస్తారు గెలవడం కోసం. మనం చిన్న వాళ్ళం కష్టపడుకుంటే డబ్బులు వస్తాయా అని సార్ చెప్తే నేను మార్చుకున్నా. దయచేసి చాలా గ్రేట్. ఈరోజు చాలా మంది వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. నాకంటే గ్రేట్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మాటలు వినండి, ఓకేనా? థ్యాంక్ యూ. నేను వెళ్ళి గురువుగా రిసీవ్ చేసుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ. మన రవి సార్ గ్రేట్ లీడర్.